నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిహెచ్ఎంసీ వెలుపల ఉంటూ ఓఆర్ఆర్ ని ఆనుకొని ఉన్న ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసీలోకి విలీనం చేస్తూ కూడా తెలంగాణ కేబినెట్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన తర్వాత జిహెచ్ఎంసీని విస్తరించేందుకు అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా జిహెచ్ఎంసీలోకి తీసుకుంటూ అభివృద్ధికి ఇంకా పాటుపడడానికి కూడా సౌకర్యం ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధికి వెళ్లే దిశగా కూడా ఆ 27 ప్రాంతాలు కూడా చాలా ఉపయోగపడతాయి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇప్పటికీ ఎన్ని మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలోకి విలీనం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం? మరి దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? నిజంగానే ఇది సాధ్యమా? జిహెచ్ఎంసీలో మరో 27 ప్రాంతాలను నిజంగానే పునరుద్ధరిస్తే, నిజంగానే చేర్చితే అభివృద్ధి సాధ్యమవుతుందా? మరింత వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందా? చూద్దాం. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ప్రస్తుతము 650 కిలోమీటర్ల మేర జిహెచ్ఎంసీ ఉంది. 650 కిలోమీటర్ల విస్తీర్ణంలో కూడా ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఏదైతే జిహెచ్ఎంసీలో ఒక్కొక్క డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వచ్చే సంవత్సరం ఫిబ్రవరితో కూడా వారి పదవి కాలం కూడా ముగుస్తోంది. మరి జిహెచ్ఎంసీకి సంబంధించి ఇంకా మరికొన్ని ప్రాంతాలు కూడా జిహెచ్ఎంసీలో చేర్చుతామంటూ కూడా రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, అటు ముఖ్యంగా శంషాబాద్ తో పాటు జల్పల్లితో పాటు మరికొన్ని మున్సిపాలిటీలను కూడా తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో చేర్చితే అభివృద్ధి వేగంగా జరుగుతుంది, నగర అభివృద్ధిని వేగంగా జరిగే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఈ 27 మున్సిపాలిటీలు కూడా నిజంగానే జిహెచ్ఎంసీలో విలీనం అయితే మొత్తంగా 650 కిలోమీటర్లు ఉన్న జిహెచ్ఎంసీ విస్తీర్ణం 2000 కిలోమీటర్ల వరకు చేరుతుంది. మరి ఈ 2000 కిలోమీటర్లో నిజంగానే జిహెచ్ఎంసీలో చేరితే అభివృద్ధి అతి వేగంగా సాధ్యమవుతుంది అని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు 27 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో చేరితే ఏ ప్రాంతాలు జిహెచ్ఎంసీలో చేరుతున్నాయి చూద్దాం. గుండ్లపోచంపల్లి, దుండిగల్, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, నార్సింగి, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్, తుక్కుగూడ, కొంపల్లి, నిజాంపేట్, మణికొండ, బోడుప్పల్, మీర్పేట్, జల్పల్లి, మేడ్చల్, తుమ్కుంట, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం, గట్కేసర్, పోచారం, పిర్జాదిగూడ, పెద్దాంబర్పేట్, తుర్కాయ మంజిల్, బడంగపేట్, ఆదిబట్ల. ఈ 27 కూడా మున్సిపాలిటీలు అంటే నగరానికి, హైదరాబాద్ నగరానికి కొంచెం దగ్గరగా ఉన్న ప్రాంతాలే అయినప్పటికీ ఇవి జిహెచ్ఎంసీలో విలీనం అవ్వలేదు. జిహెచ్ఎంసీ కిందికి ఈ ప్రాంతాలు రావు. కానీ ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ కసరత్తు చేస్తోంది. జిహెచ్ఎంసీకి ఉన్న చట్టాలను సవరించి, జిహెచ్ఎంసీ అనుబంధ నిబంధనలు కూడా సవరించి మరింత మెరుగైన పాలన అందించే విధంగా, మరింత వేగవంతంగా అభివృద్ధి జరిగే విధంగా ఈ జిహెచ్ఎంసీ ఎక్స్పాన్షన్ చేస్తాము, జిహెచ్ఎంసీ విస్తీర్ణం చేస్తాము అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి నిజంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ ప్రాంతాలు ఇక్కడ మధ్యలో ఉంటాయి. అంటే తర్వాత ఈ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా అంటే ఇటు ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కావచ్చు, వీటిని కూడా ఇటు జిహెచ్ఎంసీలో చేర్చేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. మరి జిహెచ్ఎంసీలో చేర్చితే ఈ డివిజన్లకు సంబంధించి కూడా కార్పొరేటర్ ఉంటారు. కార్పొరేషన్ ఎన్నికలకి ఇటు ఆల్రెడీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 2026 నాటికి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ల పీరియడ్ ముగుస్తుంది. కాబట్టి ఆ తర్వాత కొత్త కార్పొరేటర్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి కూడా ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ 27 ప్రాంతాలని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే అభివృద్ధి జరుగుతోంది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. మరి ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? నిజంగానే ఇన్ని ప్రాంతాలు ఒకటేసారి జిహెచ్ఎంసీలో చేర్చడం వల్ల ఎటువంటి లాభం లేదు, అభివృద్ధి చాలా సులభంగా జరగదు. జిహెచ్ఎంసీలో అభివృద్ధి జరగాలి అని అంటే కొన్ని ప్రాంతాలు ఉంటే మాత్రం అభివృద్ధి చేయగలుగుతాం, కానీ ఇన్ని భారీ మున్సిపాలిటీలను ఎలా అభివృద్ధి చేయగలుగుతాం అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు విసురుతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఏదైతే ఈ జిహెచ్ఎంసీ బెంగళూరు, కోల్కతా లాంటి నగరాలను కూడా దాటేసి, అంటే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీలు కూడా ఇంత భారీగా లేవు. అంటే ఇప్పటి వరకు 650 కిలోమీటర్లు ఉన్నప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఈ ప్రాంతాలు కలిస్తే మాత్రం మొత్తానికి 2000 కిలోమీటర్లు అవుతుంది. మరి దీంతో అభివృద్ధి సాధ్యమా? మరింత సులభంగా అభివృద్ధి
జరుగుతుందా అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఈ నగరాలని ఇక్కడికి తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో చేర్చి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాము, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాము అని చెప్తోంది. కానీ నిజంగానే ఇది సాధ్యపడుతుందా చూడాలి. రైట్, ఇక ఇప్పుడు చూసుకుంటే మనకు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా 150 వార్డులు ఉన్నాయి. అంటే ఈ 650 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం 150 డివిజన్ ఉన్నాయి. డివిజన్ కి ఒక కార్పొరేటర్ ఉన్నారు. నిజంగానే కార్పొరేటర్ నిధులు ఏంటి ఒకసారి చర్చించుకుందాం. కార్పొరేషన్ నిధులు డివిజన్ కి 2 కోట్లు, 2 కోట్ల రూపాయలు, మళ్ళీ 1 కోటి అదనంగా లభిస్తోంది. అది ఏదైనా అత్యవసర పనులు ఉంటే మాత్రమే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ పర్మిషన్ తోనే అవి తీసుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత వీరికి ముఖ్య నిధులు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గం ఆమోదం అయితే తప్పనిసరిగా కావాలి. మరి ఇప్పుడు 650 నుంచి 2000 కిలోమీటర్ల విస్తీర్ణంలోకి జిహెచ్ఎంసీ వెళ్తుంది కాబట్టి ఎన్ని వార్డులు వస్తాయి, ఎన్ని డివిజన్లు వస్తాయి, వీటిలో అభివృద్ధి చేయడం సాధ్యమా అని ప్రశ్న అడిగితే ప్రభుత్వం మాత్రము మౌలిక సదుపాయాలు ఎక్కువగా కల్పించే అవకాశం ఉంటుంది కాబట్టి జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ జిహెచ్ఎంసీ విలీనానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా రాజ్ భవన్ లో ఉన్నటువంటి సమాచారం. రాజ్ భవన్ లో గవర్నర్ ఆమోదించిన తర్వాత జిహెచ్ఎంసీ చట్ట సవరణ చేసి ఆ మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెప్తున్న వేళ ప్రతిపక్షాలు ఏమంటున్నాయి చూద్దాం. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే కాంగ్రెస్ దిగజాడు రాజకీయాలు చేస్తోంది, రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను జిహెచ్ఎంసీలో కలుపుతోంది అంటూ కూడా అంటున్నారు. మరి అక్కడ ప్రజలు ఏమంటున్నారు కూడా ఒకసారి చూస్తే, కొంతమంది అసలు మాకు మున్సిపాలిటీ ఉన్నా జిహెచ్ఎంసీ ఉన్నా అసలు ఏమి కాదని చెప్తున్నారు. కొంతమంది జిహెచ్ఎంసీలోకి వెళ్ళడం వల్ల అభివృద్ధి కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది మాకు మున్సిపాలిటీ నయం అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. మరి ఏదేమైనా సరే జిహెచ్ఎంసీ విలీనానికి సంబంధించి ప్రస్తుతము దేశంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద జిహెచ్ఎంసీలలో మనకి హైదరాబాద్ పెద్ద నగరంగా మారబోతోంది. అటు మనం కోల్కతా చూసుకున్నప్పటికీ, బెంగళూరు చూసుకున్నప్పటికీ కూడా రాజధాని నగరాలలో అతిపెద్ద నగరంగా కూడా హైదరాబాద్ అవతరించనుంది.